విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఫ్రాంచైజ్ బిజినెస్ లెవెల్ ఎలా ఉంటుంది వాళ్ళకి? అంటే డైలీ ఎంత ఎర్న్ చేయొచ్చు వాళ్ళు? డైలీ ఎంత అవుతుందని నేను చెప్పలేను కానీ ఓకే, మార్జిన్ ఎంత ఉంటుంది ఆ మార్జిన్ ఎంత ఉంటుంది? ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఒక ప్లేట్ అమ్మారు, ఆ ప్లేట్ లో కన్ఫర్మ్ 50% మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ పానీపూరి అమ్మారు, అది మీకు 10 రూపీస్ పడచ్చు, 20 రూపీస్ అమ్ముతారు. అది ఉంటాయి, మరి డీటెయిల్ గా నేను చెప్పలేను. మీ బిజినెస్ ట్రిక్స్ మాకు చెప్పారు. సో 50% మార్జిన్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. అవన్నీ మేము చూసుకొని ప్రైజులు పెట్టడం జరిగింది. ఆ ప్రైజులు కూడా స్టిక్ అవ్వాలని చెప్పేసి ఏం లేదు, స్టిక్ అవ్వాలని ఏం లేదు. అది కస్టమైజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఏరియా బట్టి. ఓకే, ఇప్పుడు మీరు ఇవి పెట్టిన తర్వాత ఎవరైనా లాస్ అయిన వాళ్ళు, సార్ ఇది లాస్ అయిపోయింది మా ఫ్రాంచైజ్ అని ఎత్తేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎందుకు లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే? లాస్ అవ్వడానికి అండి, ఇప్పుడు లాస్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయండి. ప్లేస్ అవ్వచ్చు, ఈ వీళ్ళు కరెక్ట్ గా నేర్చుకోకుండా. కానీ మీ ట్రైనింగ్ అలాంటిది ఏమి ఇవ్వరండి? ఇస్తామండి, ట్రైనింగ్ ఇస్తాం మేము. ప్రతి ఐటమ్ కి ట్రైనింగ్ ఇస్తాం మేము. ఇప్పుడు మన దగ్గర తీసుకుని మా దగ్గర 3 వేరియేషన్స్ లో ఫ్రాంచైజీలు ఉన్నాయని చెప్పాను నేను. అవును, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టైపు ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను కొంతమంది కస్టమర్స్ అడుగుతున్నారు నాకు, సార్ మేము వచ్చి మీ దగ్గర ట్రైనింగ్ నేర్చుకుంటామండి అంటున్నారు. నేను ఆలోచించాను, అది కూడా నేను పెడుతున్నాను. కస్టమరు వెళ్ళి నేర్చుకునేటట్టు నేను చూస్తాను. ఆల్రెడీ మాట్లాడేసాను, అంతా ఓకే అయిపోయింది. ఒక 2-3 డేస్లో నాకు హైదరాబాద్ నుంచే ఒక కస్టమర్ ఉన్నారు, 2 డేస్లో అమౌంట్ వేస్తా అన్నారు. అతన్ని తిరుపతి పంపించి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాను. ట్రైనింగ్ అక్కడనేనా? తిరుపతిలోనే. వాళ్ళకి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కరెక్ట్గా వచ్చేనంత వరకు. అంటే ఎన్ని రోజులు అంటే ఎలా ఉంటుందండి? టైం పీరియడ్ ఉండదా దీనికి? టైం పీరియడ్ అంటే మేము వెళ్ళాం అనుకో టైం పీరియడ్ ఉంటుంది. మేము వెళ్తే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అనుకోండి 1 వీక్ ఇస్తాం మేము. సో అట్లా ఇప్పుడు నేను వెళ్తాను, నేను వెళ్ళి ఒక వన్ వీక్ నేర్పించాను అనుకోండి. ఆ 1 వీక్లో అతను ఎట్లా నేర్చుకుంటాడు, ఆ తర్వాత ఎట్లా చేస్తాడు, చిన్న డౌట్ ఉంటుంది. అదే అతను ఇక్కడికి వచ్చి, అంటే చాలా మంది కస్టమర్లు నాకు అడగడం వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. మేమే అక్కడికి వెళ్ళి మాకు కంప్లీట్గా ఫుల్ నాలెడ్జ్తో మేము వచ్చి పెట్టుకుంటామండి, మీకు అమౌంట్ ఇచ్చేస్తామండి. అమౌంట్ ఇచ్చేయండి, నేను మాట్లాడి మీరు వెళ్ళండి, నేర్చుకొని మీకు ఎప్పుడైతే అప్పుడు మీరు చూసుకొని వెళ్ళిపోండి, చేసుకోండి అని చెప్తాను. అంటే అది మీది కాదండి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేది? మీదేనా? మాదే కదా. మీరు వెళ్తే ఒకలాగా లేకుంటే లేదంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు తిరుపతిలో మా అవుట్లెట్ ఉంది. తిరుపతి ఎందుకు పెట్టానంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి అటువైపు దగ్గర, ఇక్కడ హైదరాబాద్ నుంచి అటు రావాలంటే చాలా కష్టం. సో మనకి ఎక్కువ బిజినెస్ ఇటేనండి, తెలంగాణ మనది ఎక్కువ బిజినెస్. ఆంధ్రాలో కూడా ఉన్నాయి, ఆంధ్ర తక్కువ కాదు. మనకి అమలాపురం నుంచి ఉన్నాయండి, అమలాపురం రేపు మోప రాజమండ్రిలో వస్తుంది. సో వైజాగ్ ఉంది, వైజాగ్లో 2 ఉన్నాయి. అమలాపురం ఏంటిది తుని ఉంది, తునిలో ఉంది. సో ఇట్లా ఉన్నాయండి. అంటే మీరు ఓన్లీ తెలుగు స్టేట్సే కవర్ చేస్తున్నారు. వై ఆర్ నాట్ గోయింగ్ టు అదర్ స్టేట్స్ లో ఎందుకు వస్తలేవా, లేకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తలేరా? నాకు యుఎస్ఏ నుంచి తర్వాత ఇంకా ఎక్కడి నుంచో కాల్స్ వచ్చాయండి నాకు. ఓకే, బెంగళూరు నుంచి వచ్చాయి, చెన్నై నుంచి వచ్చాయి, ఇటు మహారాష్ట్ర వైపు. ఓకే, ఏదో అడోని ఇటువైపు ఎక్కడ ఉంది, అదోని వస్తాయండి నాకు కాల్స్ వస్తాయి. కాల్స్ ఇప్పుడు కస్టమర్స్ లీడ్స్ ఉంటాయి, వాళ్ళు రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, అమౌంట్ సెట్ చేసుకోవాలి, ఎంక్వైరీకి కాల్ చేస్తారు. ఎంక్వైరీకి కాల్ చేసిన వాళ్ళు మనసులో ఉంటుంది, వాళ్ళు అమౌంట్ సెట్ చేసుకున్న తర్వాత వస్తారు. బెంగళూరు నుంచి దగ్గర ఒక 10 కస్టమర్లు ఉన్నారు. డబ్బులు వేయలేదా ఇంకా? అదే ఎంక్వైరీస్ చేస్తారు. ఇప్పుడు చాలా ఎంక్వైరీస్ వస్తాయండి. అలా అయితే ఎలాంటి ఎంక్వైరీస్ చేస్తారు అంటే ఏమని అడుగుతారు? మీది ఎలా చేయాలి, ఇప్పుడు మీది ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది కాల్స్ చేస్తారు, చేసి ఎలా ఉంది, ఎట్లా చేసుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఉందని చేస్తారు. వాళ్ళకి మన టీము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? అంటే కొంతమంది అమౌంట్ వేస్తారని అంటారు, తర్వాత కొంచెం అడ్వాన్స్ వేసిన తర్వాత ఎగ్గొట్టిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎదురయ్యారా? డెఫినెట్ గా ఉంటారండి. ఓకే, డెఫినెట్ గా. ఇప్పుడు ఒక కంపెనీయే కస్టమర్లు మోసం చేస్తుందని ఉండదండి, అక్కడ కస్టమర్లు కూడా కంపెనీని మోసం చేస్తారు. నేను చాలా ఎదుర్కొన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కస్టమర్లకి మేము మెయిల్ ఇచ్చేస్తాం. కొంతమంది కస్టమర్లు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డైరెక్ట్ ఫుల్ అమౌంట్ వేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎంత నమ్మకం బట్టేనండి. అలా అని చెప్పేసి నన్ను నమ్మని నేను చెప్పను.
బయట సొసైటీ ఎలా ఉందో అందరికీ తెలుసు, ఎవరి నమ్మకం వాళ్ళది. అందుకనే మన ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. మేమైతే మెయిల్స్ అయితే ఇచ్చేస్తామండి. మనదంతా డాక్యుమెంటరీ ఉంటుంది, మనది ట్రేడ్ మార్క్ ఉంటుంది. మీరు హ్యారీపూరి చూస్తే హ్యారీపూరి పైన టీఎం అని ఉంటుంది. సెంట్రల్ నుంచి మనకు పర్మిషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్. మరి టీఎం అంటే మరి సెంట్రల్ ట్రేడ్ మార్క్, సెంట్రల్ గవర్నమెంట్ అది. ఫుడ్ లైసెన్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి, ఉదయ సర్టిఫికేట్, లేబర్ లైసెన్స్లు అన్నీ ఉన్నాయండి. అన్ని గవర్నమెంట్ కి లీగల్ గా వెళ్తున్నారు. మనల్ని ఇప్పుడు మీరు డౌట్ రావచ్చు చాలా మందికి. ఇప్పుడు నేను 1,85,000 చెప్తున్నాను, 1,40,000 చెప్తున్నాను, ఎట్లా ఈ అమౌంట్ ఇంత పడుతుంది, మరి ఎట్లా అంటే అది కూడా నేను మనది కరెంట్ అకౌంటే, సేవింగ్ అకౌంట్ కాదు, కరెంట్ అకౌంటే ఫర్మ్ మీద ఉందండి. దానికి కూడా నేను ట్యాక్సులు కడుతున్నాను. అంతా లీగల్ గానే జరుగుతుంది. సో అట్లా అనమాట. అండ్ ఇంకొకటి కస్టమర్స్ కి ఎట్లా ప్రాసెస్, వీళ్ళు అమౌంట్ అట్లా వేస్తారు, 80% వేసారు అనుకోండి, నేను వర్క్ స్టార్ట్ చేస్తాను, వాళ్ళకి మెయిల్ ఇచ్చేస్తాను. తర్వాత మిగతా 20% ఏదైతే ఉందో స్టాక్ ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో అప్పుడు అది ఇచ్చేయచ్చు. కొంతమంది కస్టమర్లు అంటారు, అది మీరు ట్రైనింగ్కి పంపించేయండి, పంపించినప్పుడు ఇచ్చేస్తాను అంటారు. ఇలాగే జరుగుతుంది, పంపించిన రోజే ఇచ్చేస్తాను అంటారు. అట్లా ఎలా అవుతుందండి, మీరు అమౌంట్ క్లియర్ చేస్తే నేను పంపిస్తాను కదా అంటాను. లేదు పంపించంటారు, సరే పంపిస్తాను. పంపించిన తర్వాత నా దగ్గరే ఉన్నాడు కదా, రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను. మొత్తం ట్రైనింగ్ అంతా అయిపోద్ది. మరి మేము పట్టుకోవాలి, మేము కాలు పట్టుకోవాలి. ఇంకా సార్ ఇవ్వండి సార్, డబ్బులు ఇవ్వండి సార్, మరి కుర్రోడు మరి బ్యాక్ రావాలి కదా. మళ్ళీ మాకు నెక్స్ట్ డే ఇంకో ఫ్రాంచైజ్ ఓపెనింగ్ ఉంటుంది, మేము వచ్చేయాలి, ఉండడానికి అవ్వదు సార్. అది చూడండి సార్, అలా చేయకూడదు, మేము చేసామా అట్లా. నేను చేయాలంటే నేను స్టాక్ ఆపగలను, కానీ నాది ఎలా కాదు, కంపెనీ కదా మాది. ఇప్పుడు కంపెనీ వైపు ఎవరో ఆలోచించాలి. ఒక్కసారి మీరు అలా ఆపితే నెక్స్ట్ మీ ప్రోడక్ట్ కంటిన్యూ కాదు కదా. ఇలా ఎట్లా ఫ్లేవర్స్ ఇస్తుంటారు వాళ్ళకి, ఏంటిది అసలు ప్రోడక్ట్? మనది ఫ్లేవర్స్ ఇచ్చేయం కదా, కొనక్కర్లే. ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఫ్లేవర్స్ మనం మనం ఇప్పుడు కంపెనీ మీద డిపెండ్ అవ్వక్కర్లే. ఇప్పుడు మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు, అవును, రేపు పొద్దున్న నేను ఉంటానో ఉండో తెలీదు. నేను 1 సంవత్సరం చేశాను, 2 సంవత్సరాలు చేశాను, పోనీ ఆ 3వ సంవత్సరం నేను ఇంకేదో బిజినెస్ పెట్టుకుని నాకు అక్కడ కోట్లు వస్తున్నాయంటే ఇది నేను వదిలేస్తే అటు వెళ్ళిపోతే మరి మీరేట్ అవుతారు. అవును. సో అందుకు నేనేం చేశానంటే, ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో రేపు పొద్దున్న కంపెనీ మీద డిపెండ్ అవ్వకూడదు, కంపెనీ నుంచి ఏ ఒక్క ప్రోడక్ట్ కొనకూడదు. మొత్తం అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఒక ఫ్లేవర్ ఉంది, ఆ ఫ్లేవర్లో ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోవాలి అవన్నీ చెప్పేస్తాం, ఎట్లా చేసుకోవాలి మొత్తం అన్ని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. నేనేమనుకో కొన్ని ఫ్రాంచైజ్ ఎలా ఉంటాయంటే ప్రోడక్ట్ వాళ్ళు ఇస్తుంటారు కంటిన్యూగా, మంత్లీ వైజ్ వాళ్ళ నీడ్ ని బట్టి మంత్లీ 6,000 7,000 అమ్ముతారు, మనం అమ్మాలి. జస్ట్ టోటల్లీ సెటిల్మెంట్ 1 టైం అంతే. సో ఇందులో మేము అమ్మేవాళ్ళం అండి, టు బి ఫ్రాంక్. స్టార్టింగ్లో అమ్మేవాళ్ళని 5,700 ఎంతో తీసుకుని అమ్మేవాళ్ళం. సో అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు నెలంతా కష్టపడతారు, అది ఎంతో కొంత మిగిలింది అనుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లోనే పెట్టిన వెంటనే లక్షలు రావు కదా సార్. అలాగా చేస్తున్న కొద్దీ ఒకరోజు 2,000 అవ్వచ్చు, 2,500, 3,000, 4,000, 5,000 అట్లా పెంచుకుంటే వెళ్ళాలి కౌంటర్ని. ఓకే, ఫస్ట్ రోజే మీరు ఓపెన్ చేసిన ఫస్ట్ రోజే 5,000, 10,000 కౌంటర్ అవ్వదు కదా. సో వాళ్ళు అలా చేసుకుంటూ ఒక 2-3 నెలలు అవుతుంది వాళ్ళకి సెటిల్ అవ్వడానికి. ఫస్ట్ నెలలోనే ఎంతో ఖర్చు పెట్టి చేస్తారు, ఆ ప్రోడక్ట్కి డబ్బులు పెడతారు, ఎంతో లాభం వస్తుంది. ఆ లాభం తీసుకొచ్చి మళ్ళీ కంపెనీకే ఇచ్చి మళ్ళీ ప్రోడక్ట్ కొనుక్కోవాలి. ఇది ఎక్కడ న్యాయం సార్? సో నాకు అది తర్వాత ఒకసారి ఆలోచించాను, నిజమే కదా, ఇది ఎక్కడ న్యాయం, ఇది కరెక్ట్ కాదు, ఇది వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఐటమ్స్ చెప్పేద్దాం, వాళ్ళే చేసుకుంటారు. ఇంకా సీక్రెట్ ఐటమ్స్ అంటే ఏటి లేవు సార్ మన దగ్గర. సీక్రెట్ ప్రొడక్ట్ ఇది సీక్రెట్ ప్రొడక్ట్ ఇది అట్లా ఏం లేదండి. మీరు ఏ ఐటమ్ అయినా ఏదైనా మీరు చేసుకోవచ్చు, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఓన్లీ మా ఫ్రాంచైజ్ వాళ్ళకి చెప్తాం. మన ఫ్రాంచైజ్ అయితే ఎవరు తీసుకున్నారో మా టేస్ట్ మేము క్లియర్గా నేర్పించేస్తాం. ఇది ఇట్లా వేస్తే ఈ టేస్ట్ వస్తుంది, ఇది ఈ టేస్ట్ వస్తుంది అని. ఓకే, అక్కడ మీకు హ్యాండ్ ఇస్తున్నారు కస్టమర్స్. కస్టమర్స్ హ్యాండ్ అంటే ఇప్పుడు 3rd డే అంటారు, సరే ఓకే అయిపోయిందా, సరే మీరు వెళ్ళిపోండి, ట్రైన్ ఎక్కేకల్లా అమౌంట్ వేస్తాను, అమౌంట్ లేదు అకౌంట్లో లేదు, ఏటీఎంకి వెళ్ళి వేసి మీకు పంపిస్తా అంటారు. ఒకసారి మనం ట్రైన్ ఎక్కామంటే ఓం నమః శివాయ. ఓకే, చాలా మంది ఉన్నారండి నాకు అలా చేసిన వాళ్ళు. అందుకనే మేము డెలివరీ ఏ రోజైతే ఇస్తామో ఆ రోజు తీసేసుకుంటాం, 20% తీసేసుకుంటాం బిఫోర్ ట్రైనింగ్. ఇది మీకు క్లియర్ మెయిల్లో కూడా ఉంటుంది, మెయిల్లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు అమౌంట్ 80% పే చేసినట్టయితే ఓకే మేము వర్క్ స్టార్ట్ చేసేస్తాం, ఈ రోజు నుంచి వితిన్ 10 డేస్లో మీకు స్టాక్ ఇచ్చేస్తాం. 10 డేసే, బిలో ఇంకా ఇస్తానే కానీ ఆఫ్టర్ ఇవ్వను. మనం ఏ రోజైతే డేట్ టైం కస్టమర్కి ఇస్తామో ఆ రోజు ఇవ్వాల్సిందే.
మన ప్రాసెస్. అంటే మీ ప్రోడక్ట్ ఇస్తలేరు కదా, ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే జస్ట్ వన్ టైం మా- సెటిల్మెంట్ కదా, అంటే మీ అవును. ట్యాగ్ బ్రాండ్ ఒకటి వాడుకుంటారు బ్రాండ్ బ్రాండ్ కోసం. ఉంటది, మా టేస్ట్ ఉంటది, మా ప్రొడక్ట్స్ ఉంటాయి, మా కౌంటర్స్ చూసారు ఎట్లా ఉంటాయి, ఆహా. ఆ maintenance అంతా. క్వాలిటీ కౌంటర్స్ ఉంటాయి. తర్వాత ఏదైనా మరి ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఒక వర్క్ అండి, ఇప్పుడు పానీపూరి, చాటు, పావు బాజీ, మన డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ మీరు నేర్చుకోవాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? మామూలుగా చాలా. మీరు ఎక్కడికో బయటికి వెళ్ళి నేర్చుకొని వచ్చారు అనుకోండి, బాగానే అవుతుంది. అవును. ఆహా, నేనే ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి ఇప్పుడు నేర్చుకున్నాను. బ్రాండ్ కి తగ్గట్టు వాళ్ళు వర్క్ చేయకుంటే మీకు బ్రాండ్ కి బ్యాడ్ నేమ్ కదండి. ఇప్పుడు కొంతమంది లాస్ అవుతున్నారు అంటున్నారు, అంటే వాళ్ళ ప్రోడక్ట్ కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల, అంటే వాళ్ళు చేసిన మెటీరియల్ కూడా కరెక్ట్ ఉండకపోవడం, ఫ్లేవర్స్ ఉండకపోవడం వల్ల, అక్కడ కస్టమర్స్ రాకపోవడం వల్ల ఉమ్. మీ బ్రాండ్ కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. అవును, అదే మేము అది మీకు actually గా- ఎఫెక్టే కదా మీ అవును, కంపెనీకి. అవును, మాకు ఎఫెక్టే, ఆ. యాక్చువల్ మాకు ఎఫెక్టే. అందుకనే ఇప్పుడు నేను మళ్ళీ ట్రైనింగ్ కోసమే మారుస్తున్నాను అనమాట. అచ్చా. కస్టమర్లు ఎంతవరకు నేర్చుకుంటే అంతవరకు నీట్గా నేర్చుకుని పెట్టుకోండి అని. సో మంది చూస్తే ఇప్పుడు ఈ టేస్ట్ ఒక్క వల్లే పోయిన వాళ్ళు లేరండి. నేను అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎగ్జాంపుల్ నేను అనేది, ఆ, ఇప్పుడు మీరు దాన్ని బాధ్యతగా తీసుకొని చేస్తే ఒక ఉంటుంది, ఉమ్. బట్ ఇండివిజువాలిటీ But ఇచ్చేసారు మనం కాబట్టి చేయొచ్చు. సెల్ఫ్ గా. మనం చేయొచ్చు, ఫ్లేవర్స్ పెట్టి మనం చేసి వాళ్ళకి అమ్మచ్చు. అదే అదే. కాకపోతే నేను ఎంత చూసుకున్నా ట్రాన్స్పోర్టేషన్కి, వర్కర్స్కి అన్నీ తీయాలి. ఉమ్. అన్నీ తీసి ఒక 1 month 2 months బల్క్లో అయినా ఇవ్వాలి. సో అక్కడ కస్టమర్కి 3000 4000 అయినా ఈజీగా లాస్ అవుతున్నాడు. అదే. ఈజీగా లాస్ అవుతారు కస్టమర్. కొంచెం మైండ్ పెట్టి కొంచెం మంచిగా నేర్చుకోవచ్చండి. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి. ఎందుకు రాదు చెప్పండి? ఒక రోజు చేశారు, టేస్ట్ రాలేదా, రెండో రోజు చేస్తారు, ఫోన్ చేయండి, అన్న ఇది ఎట్లా వచ్చింది, నేను చెప్తాను, లేదంటే మన టీం చెప్తారు, వాళ్ళకి కాల్ చేస్తారు, అంతే.